రోజు హోటల్ మూసేసిన తర్వాత ఫుడ్ ఏది కనిపించట్లేదు. మనలోనే ఎవరో ఫుడ్ దొంగతనం చేస్తున్నారు. నువ్వెవరు నేను చూసావా? లేదు సార్. సరే, జాగ్రత్త, దగ్గరుండి చూసుకో, సరేనా? హలో, ఆర్డర్ ప్లీజ్. ఇక్కడ అన్నిటికన్నా కాస్ట్లీ ఏముంటాయి? వీ హ్యావ్ నాన్ వెజ్ ప్లాటర్ మ్యామ్. ఓకే, 2 తీసుకొచ్చే. 2 అంటే మ్యామ్ ప్లాటర్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, సో యా పర్లేదు, తీసుకొచ్చాను. యా 2 తీసుకొచ్చేసి. 2 ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. దీనమ్మ 2 ప్లాటర్స్ ఏంట్రా? సో వాట్సాప్? ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ టు టేక్ యా 2 ఓకే. minutes. అరే మామ, ఒక్క 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యారా ప్లీజ్ రా. అరే వారం రోజులు ఇచ్చేస్తారా? ఇజ్జత్ బయటట్టుందిరా, పిల్లతో వచ్చినరా ప్లీజ్ మామ. అరే నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదురా? షట్. ఏమైంది బాస్, ఆగమాగంలో ఉన్నావు? పిల్ల మంచిగా ఉంది కదా అని పటాయిస్తే లంచ్కి పోదామంది. సర్లే కదా అని లంచ్కి తీసుకొస్తే అది చెప్పిన ఆర్డర్లు వింటుంటే ఫ్యూచర్లో నన్ను మర్డర్ చేస్తుందని భయం వేస్తుంది. నీకు ఒకటి చెప్తా, యాదుకుంచుకో. నీదే అయినప్పుడు అది నీ దగ్గరనే ఉంటుంది. నీది కానప్పుడు నువ్వు ఏం చేసినా కానీ నీది అనుకున్న నీది నీ దగ్గర ఉండదు. ఏదో చెప్పినావు కానీ అర్థం కాలే. నీకు అర్థమైన రోజు నువ్వు ఇలాంటి వేషాలు వేయలే. నేను రావట్లేదు. మ్యామ్ ఆర్డర్. రా నువ్వు కూడా వచ్చి దిగుదా. వచ్చే ఇటు నేను తీస్తా. ఆర్డర్ ఏమన్నా? 2 minutes. ఓకే మ్యామ్. ఆర్డర్ ఏమన్నా? ఒక వాటర్ బాటిల్. 1 వాటర్ బాటిల్. ఓకే మ్యామ్. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? మ్యామ్ ఆర్డర్. రేట్లు ఏం చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంతసేపు చెప్తారు? ఇందులో చూడడానికి బాగుంటుంది. అర్థం కాలేదు. అంటే పిక్ డీస్ అప్లోడ్ చేస్తే బాగుండాలి కదా, కలర్ఫుల్గా ఏదో ఒకటి చెప్పండి. తినడానికి ఏది బాగుంటుందో తెలుసు కానీ చూడడానికి ఏది బాగుంటుందో తెలియదు మ్యామ్. అలాగా. ఇది వట్లయితే అట్లా వెళ్తే కానీ ఇది చెప్పు. ఒక చికెన్ టిక్కా. 1 చికెన్ టిక్కా మ్యామ్. అవును. ఓకే 1 చికెన్ టిక్కా. 1 చికెన్ టిక్కా. అంటే మ్యామ్ ఇది లాస్ట్ ఆర్డర్, హోటల్ క్లోజ్ అయిపోతుంది ఒక 1 అవర్లో. సో 1 చికెన్ టిక్కా. టిక్కదానా టిక్కా అనుకుంటే నీ అమ్మ అర్ధగంట అవుతుంది. సెల్ఫీలు దిగుడు తప్ప ఏమైనా ఆర్డర్ చేసిండ్రా మీరు? ఏమైంది? నథింగ్ మ్యామ్, ఐల్ జస్ట్ గెట్ యువర్ ఆర్డర్. ఓకే యా. సో రోజు నా హోటల్లో ఫుడ్ దొంగతనం చేసే నువ్వే అన్నమాట. అవును, నేనే దొంగతనం చేస్తున్నా. మీరేమని అనుకోండి, ఎట్లయినా ఇప్పుడు హోటల్ బంద్ చేసే టైం అవుతుంది. ఇది పడేసుడే కదా, కానీ బయట కొన్ని వందల మందికి ఇది ఒక పూట భోజనం. ఎప్పుడు చూడు మనం తిన్నామా, మనం సంతోషంగా ఉన్నామా, మన కడుపు నిండిందా అంతే. ఇది పడేసినందుకు నీకేమైనా ఎక్స్ట్రా పైసలు ఏమైనా వస్తున్నాయా? బయట ఆకలి అనే వాళ్ళకి ఎలాగో కడుపు నిండా పెట్టలేం. అట్లీస్ట్ ఈ మిగిలిన ఫుడ్ అన్నా ఇచ్చి చూడండి సార్. కళ్ళకు అద్దుకొని తింటారు. ఇండియాలో 16% మంది ఫుడ్ లేక చచ్చిపోతున్నారు. అయినా నాపిచ్చి చెప్పినా కూడా మనం పెద్ద పీకేదేం లేదు. మీకు ఇదంతా పడేసినందుకు ఆనందం వస్తే నాకు పడేయకుండా దొంగతనం చేసి దొంగ అని అనిపించుకొని 10 మందికి పంచడంలో ఆనందం సార్. ఒకవేళ మీరు నన్ను ఉద్యోగంలోకి వెళ్ళి పీకేద్దాం అనుకున్నా నాకు బొంగు కూడా ఫరక్ పడదు. నాకు నచ్చిందే నేను చేస్తాను.